హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ జాబ్ సంబంధించిన అయితే తెలుగు అండ్ ఇండియన్ జాబ్ సంబంధించి అయితే నేను ప్రిపరేషన్స్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మీరు వీడియో చూసిన తర్వాత జెన్యున్గా ఉంటే కనుక నా వీడియో అయితే లైక్ చేసి అయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు డిఆర్డిఓ జాబ్స్ నుంచి అయితే మనకి 10వ తరగతి అండ్ ఐటీఓ డిప్లొమా నుంచి అయితే ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్తో సహా అందరికీ కూడా అయితే మనకి జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, నిరుద్యోగ వాళ్ళకైతే శుభవార్త చెప్పుకోవచ్చు. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ రామ్రా అనుసంధానంలో అయితే మనకి నావల్ సైన్స్ టెక్నాలజీ లాబొరేటరీ విశాఖపట్నంలో అయితే అప్రెంటిస్షిప్ పోస్ట్ అయితే రావడం అయితే జరిగింది. అర్హులైన భారతీయుల నుండి అయితే మనకి ఇదైతే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ మనకి పోస్టులు చూసుకోవచ్చు, అప్రెంటిస్షిప్ పోస్టులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి మొత్తం 29 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ పోస్టులను అనుసరించి అభ్యర్థి 10th లేదా ఐటీఐ డిప్లొమా నుంచి అయితే ఎనీ డిగ్రీ అండ్ బీటెక్ అంటే గ్రాడ్యుయేట్ వరకు అయితే మనకి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇక్కడ అభ్యర్థుల వయసు చూసుకోవచ్చు, 18.8 కంటే తక్కువ అయితే ఉండకూడదు. 18 ఇయర్స్ కూడా అయితే ఇక్కడ మనకి వర్క్ అవ్వదు. 18.8 ఉండాలి. ఓకేనండి, మినిమం 19 ఇయర్స్. అండ్ దరఖాస్తు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి జనరల్ ఓబీసీ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకి ఫీజు అయితే రూపాయి అయితే ఇవ్వడం, 0 ఫీజు కూడా అయితే మనకి కట్ అవసరం లేదు, ఒక ₹1 కూడా. ఇక్కడ చివరిది వచ్చేసి మనకి 29/5/2024. ఓకేనండి, జనవరి ఏప్రిల్ ఓకేండి, మార్చ్ 5 వరకు అయితే మనకి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే 5 వరకు అయితే మనకి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి జీతం చూసుకొచ్చి నెలకి 8,000 నుంచి 9,000 అయితే మనకి రావడం జరిగింది. ఒకటి, ఈ అప్రెంటిస్షిప్ మనకి ఈ సర్టిఫికేట్ ఉంటే కనుక మనకి ఏదైనా లొకేషన్లో అయితే జాబ్ అయితే మనకి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి స్టాఫ్ అవసరం అయితే వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒకవేళ జాబ్ లొకేషన్ తీసుకొచ్చి మనకి ఆల్ ఇండియా అయితే ఇస్తారు. ఇక్కడ మనకి దరఖాస్తు అయితే ఆన్లైన్ అయితే మనం అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, www.nats.education.gov. మరియు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి www.apprenticeship.india.gov ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఓకేనండి, ఈ విధంగా అప్లై చేసుకుంటే కనుక మీకైతే మంచి ఫ్యూచర్ అనే ఉంటుందని అనుకుంటున్నాను నేను. అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు అప్లై చేసే విధానం బట్టి ఉంటుందండి. అంతా మంచిగా నేను దీనికి సంబంధించి చూపిస్తాను చూడండి. ఈ వెబ్సైట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనండి, మీరైతే లాగిన్ అవ్వండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క లేదా న్యూగా అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతారు. డైరెక్ట్గా అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్ ద్వారా అయితే పెట్టేసుకోవచ్చు. ఓకేనండి, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించిన లింక్ అయితే పూర్తి డీటెయిల్స్ కూడా అయితే మీకు అయితే నేను కామెంట్ ద్వారా అయితే మీకు పంపించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ఆఫ్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి.